అప్పుడు వీళ్ళు ఇలా ఉంటున్నప్పుడు ఏంటంటే, దేవుని యొక్క ఆలయాన్ని వీళ్ళు దృష్టి ఉంచలేనందుకు దేవుడు ఇక్కడ ఏం చేస్తారంటే, ఆకాశం నుంచి వర్షం రాకుండా, వీళ్ళు పంట పండకుండా, అలాగే వీళ్ళు పశువుల్లోని అభివృద్ధి కలగకుండా, వీళ్ళు ఎంత పని చేసినా సరే రాబడి అనేది లేకుండా ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ సమయాన్ని మనం చూసుకుంటే ఈ హగ్గయి గ్రంథంలో ధర్మాయేషు ఏలుబడి యందు 2వ సంవత్సరమున 6వ నెల మొదటి దినమున దేవుని ద్వారా హగ్గాయి ద్వారా దేవుని యొక్క వాక్యం అనేది ప్రత్యక్షమైంది. తర్వాత వాళ్ళు ఇక్కడ చూసుకుంటే 1వ అధ్యాయము 15న అక్కడ ఏం చెప్తారంటే 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పనిని మొదలుపెట్టిరి. అయితే అప్పుడు వాళ్ళు మళ్ళీ 24 డేస్కి వాళ్ళు ఈ దేవుని యొక్క ఆలయ నిర్మాణాన్ని పని చేయడం స్టార్ట్ చేస్తారనమాట. తర్వాత ఇక్కడ దేవుడు ఆలయాన్ని నిర్మించలేనందుకు వాళ్ళని ఎలాగ దేవుడు అంటే దేవుని ఆలయం అంటే యెరూషలేము అని మీరు అనుకుంటున్నారు. సో ఈ గ్రంథం ద్వారా యెరూషలేము. అయితే మనం చూసుకుంటే మన దేవుడు ఏం చెప్పారు, మన శరీరం అనేది దేవుని యొక్క ఆలయం. ఈ ఆలయం పాడైనప్పుడు కూడాన మనలో ఉన్న పరిశుద్ధత పాడైనప్పుడు కూడాన దేవుడు కూడా ఇలాగే మన జీవితంలో కొన్ని రాకుండా చేస్తూ ఉంటారు. కొన్ని ఫలించవు, కొన్ని ప్రయత్నాలు ఫలించవు. మన జీవితంలోని చాలా విషయాల్లోని మనం ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తూ ఉంటాము. దీన్ని బట్టి మనం ఏం ఆలోచించాలంటే, దేవుని పనిని మనము చేయలేనప్పుడు, అశ్రద్ధ చేసినప్పుడు, తర్వాత దేవుని యొక్క ఆలయాన్ని మన శరీరాన్ని మనం పాడు చేసుకున్నప్పుడు దేవుడు ఇలాంటివన్నీ కూడా సంకేతాలుగా చేస్తూ ఉంటారనమాట.